నీ ఇంటికి కంచేది. శారీరకంగా కుక్కలు, గేదెలు, బర్రెలు, పందులు రాకుండా ప్రహరీ గోడ కట్టుకున్నావు. మరి ఆత్మీయ కంచేది? దేవుని నామానికి స్తోత్రం. సాతాను లోపలికి రాకుండా, నేను భయపెట్టే దుష్ట శక్తులు లోపలికి రాకుండా, నీ పిల్లలు కలవరింతలతో, బెబ్బరింతలతో ఓ అని లేకుండా ఏమండి కంచేది. అయ్యా నా కొడుకు రాత్రిపూట పటపట పళ్ళు కొరుకుతున్నాడు, భయం వేస్తుంది, ప్రార్థన చేయి. ఏమండి రాత్రి నా పిల్లడు వాంటలేసిండు, అయ్యా ప్రార్థన అయ్యా. ఏది నీ కుటుంబానికి కంచా? తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అపవాదికి శక్తులు నీ కుటుంబంలోకి రావడానికి కారణం. తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి సమకూరుస్తున్నారు కానీ ఆశీర్వాదాన్ని సమకూర్చడం లేదు, ప్రార్థన సమకూర్చడం లేదు, దైవ సన్నిధి కుటుంబంలో లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా కావాల్సింది దైవ సన్నిధి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.